హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం ఆవపెట్టిన కందా బచ్చలి కర్రీని ఎలా చేయాలో చూద్దాం. మనకి కార్తీక మాసం టైంలో ఇది స్పెషల్ కర్రీ. దీన్ని బాగా ప్రిఫర్ చేస్తారు. వనభోజనాల టైంలో కంపల్సరీగా ఈ కందా బచ్చలి కర్రీ అనేది ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం. కందా బచ్చలి అనేది ఉడకబెట్టుకోవడం కోసం ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న కంద పీసెస్ అనేవి ఇందులో వేసుకోవాలి. ఈ కంద అనేది కట్ చేసేటప్పుడు మనకి చెయ్యి అనేది ఇచ్చింగ్ వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కందను అనేది కట్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం బచ్చలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ బచ్చలి కూర అనేది మనకి లేవడగా ఉన్నప్పుడు కొంచెం కాడలతో కూడా వేసుకోవచ్చు. ఇది మనం ఒకసారి 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇది మనకు కుక్ అయ్యేలోపు మిక్సీ జార్లోకి 2 స్పూన్స్ ఆవాలనేవి వేసుకొని ఇందులోనే ఒక 3 ఎండుమిర్చి, అలాగే కొంచెం అల్లం అనేది కూడా వేసుకొని, అలాగే 1/2 స్పూన్ పసుపు అనేది కూడా యాడ్ చేసుకొని ఇది మనం మెత్తగా పేస్ట్ కింద అనేది చేసుకోవాలి. ఇందులో మనం కొంచెం ఆయిల్ అనేది వేయడం వల్ల ఈ ఆవపిండి అనేది చేదు అనేది ఉండదు. ఇప్పుడు మనం ఇది ఆల్రెడీ కొంచెం కుక్ అయిపోయింది కదా, ఇందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇది ఒక 2 మినిట్స్ అనేది కలుపుకొని ఇది మనం వడకట్టేసుకుందాం. ఈ వడకొట్టుకున్న వాటర్ని అనేది కొంచెం స్టోర్ చేసి పెట్టుకోండి. ఇది ఒక ప్యాన్లోకి తీసుకొని ఇదంతా మనం కొంచెం స్మాష్ చేసుకోవాలి. అలాగని ఎక్కువగా స్మాష్ చేసేయకూడదు. కంద అనేది కొంచెం పేస్ట్లా అయిపోకూడదు, కొంచెం దుంపలాగే ఉండాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న ఆవపిండి అనేది వేసేసుకోవచ్చు. అలాగే ఇందులో కొంచెం చింతపండు పులుపు కూడా యాడ్ చేసుకుందాం. ఈ వేడికి చింతపండు పులుపు అనేది కూడా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి అనేది కట్ చేసేసుకోవడం వల్ల ఇది కర్రీకని మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కొంచెం పలచగా చేసుకోవడం కోసం మనం ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్న వాటర్ అనేది ఇందులో కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇది మనం బాగా పలచగా కాకుండా అలాగని ముద్దలా కాకుండా మనం ఈ కన్సిస్టెన్సీలో అనేది కలుపుకుంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా అనేది ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఇందులోనే కొంచెం ఒక 2 స్పూన్స్ అనేది పచ్చెనపప్పు, 1 స్పూన్ మినప్పప్పు అనేది యాడ్ చేసుకొని ఇదంతా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి అనేది తుంచి వేసుకోవాలి. ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న కంద బచ్చల కర్రీలోని ఈ పోపు అనేది వేసేసుకోవాలి. చూడండి, మనకి ఎంతో టేస్టీ అయిన కంద బచ్చలి కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి వనభోజనాల టైంలో కూడా బాగా ప్రిఫర్ చేసే కర్రీ ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.